మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అయినా ఈ వీడియో మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా ఏబిపిఎస్సి గ్రూప్ 2 అభ్యర్థులను దృష్టిలో ఉంచుకొని ఈ వీడియో చేయడం జరుగుతుంది. ముందుగా మన సిలబస్ లో ఇచ్చిన హెడ్డింగ్ ఉంది కదా, భారత ఆర్థిక వ్యవస్థ. ఆ భారత ఆర్థిక వ్యవస్థ అంటే ఏంటో ఇక్కడ మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఉత్పత్తి, పంపిణీ, వినియోగం, వినిమయం మొదలైన ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించే వ్యవస్థని మనం ఆర్థిక వ్యవస్థ అంటున్నాం. చూడండి, ఇక్కడ ఆర్థిక కార్యకలాపాలు అంటే మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి? ఉత్పత్తి, పంపిణీ, వినియోగం, వినిమయం. ఈ ఆర్థిక కార్యకలాపాలు అనేటివి ప్రభుత్వం నిర్వహిస్తే దాన్ని సామ్యవాద ఆర్థిక వ్యవస్థ అని, అదేవిధంగా ప్రైవేటు వ్యక్తులు నిర్వహిస్తే వాటిని పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ అని, అదేవిధంగా గవర్నమెంట్, ప్రైవేటు రెండు కలిసి నిర్వహిస్తే దాన్ని మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అని అంటున్నాం. ఈ ఆర్థిక కార్యకలాపాలు ఇక్కడ ప్రభుత్వం నిర్వహిస్తే దీని లక్ష్యం ఏంటంటే సంక్షేమం అని గుర్తుంచుకోండి. ప్రైవేటు వ్యక్తులుగా నిర్వహిస్తే వీరి లక్ష్యం వచ్చి లాభాలు ఆర్జించడం మాత్రమేనని గుర్తుంచుకోండి. ఇకపోతే ప్రైవేటు, గవర్నమెంట్ రెండు కలిసి నిర్వహించడాన్ని ఇక్కడ సంక్షేమంతో పాటు లాభాలు ఆర్జించడం అనేటివి రెండు ఉంటాయని గుర్తుంచుకోండి. చూడండి, ఇక్కడ మీకు ఆర్థిక వ్యవస్థ అంటే క్లారిటీ వచ్చింది, ఆర్థిక కార్యకలాపాలు అంటే క్లారిటీ వచ్చింది. ఈ ఆర్థిక కార్యకలాపాలు ఎవరు నిర్వహిస్తారనే దానిని బట్టి ఆర్థిక వ్యవస్థలను ఎలా డివైడ్ చేయగలమో కూడా ఇక్కడ మీకు అర్థమైంది అనుకుంటాను. ఇక్కడ మీకు ఒక పాయింట్ రాశాను చూడండి. ఆర్థిక వ్యవస్థ మొత్తానికి కేంద్ర బిందువుగా ఉత్పత్తిని చెప్పవచ్చని. ఈ ఉత్పత్తి చుట్టూనే మన ఆర్థిక వ్యవస్థ కాదు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు మొత్తం తిరుగుతూ ఉంటాయని మీకు ఇక్కడ క్లారిటీ ఇస్తాను చూడండి. ఈ ఉత్పత్తి జరగాలంటే మనకేం కావాలంటే ఉత్పత్తి కారకాలు కావాలన్నమాట. ఈ ఉత్పత్తి కారకాలు ఏముంటాయంటే మీకు బాగా గుర్తుండాలి: భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన. ఒక వస్తువును నువ్వు ఉత్పత్తి చేయడానికి నీకేం అవసరం అనుకున్నాం? ఉత్పత్తి కారకాలు అవసరం అనుకున్నాం. ఈ ఉత్పత్తి కారకాలకు మనం ఏం చెల్లిస్తామంటే చూడండి, భూమికి బాటకం, శ్రమకు వేతనం, మూలధనానికి వడ్డీ, వ్యవస్థాపనకు లాభం చెల్లిస్తున్నామని గుర్తుంచుకోండి. ఈ ఉత్పత్తి కారకాలు అనేటివి ఎవరి దగ్గర ఉంటాయి అనేది మీకు క్వశ్చన్ రావాలి. చూడండి, గృహ రంగం, సంస్థల రంగం, ప్రభుత్వ రంగం, విదేశీ రంగం అని ఇక్కడ 4 రాశాను కదా. ఈ 4 దగ్గరే మనకి ఉంటాయని గుర్తుంచుకోండి. అది కూడా ఎలాగ ఉంటాయో మీకు చెప్తాను చూడండి. ఇక్కడ భూమి అని చెప్పాను కదా. ఈ భూమి అనేది గృహ రంగం అంటే ప్రజల దగ్గర, లేదా సంస్థల దగ్గర అంటే ప్రైవేట్ సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు. అలా కాకుండా గవర్నమెంట్ దగ్గరే కూడా భూమి ఉండొచ్చు. అలా కాకుండా ఈ విదేశీ రంగం దగ్గర భూమి ఉండడానికి అవకాశం లేదని గుర్తుంచుకోండి. శ్రమ అనేది గృహ రంగం నుంచే వస్తుంది అనుకుందాం. ఎందుకంటే ఈ గృహ రంగం మనుషులతో నిండి ఉంటుంది కాబట్టి, ఈ శ్రమ అనేది మనుషులు చేస్తారు కాబట్టి ఈ శ్రమకు సంబంధించిన కారకాన్ని మనం గృహ రంగం నుంచే పొందుతామని గుర్తుంచుకోండి. ఇకపోతే మూలధనం చూడండి, మనం అప్పు తీసుకున్నాం అనేది గృహ రంగం నుంచి కూడా అప్పు తీసుకోవచ్చు, సంస్థల రంగం నుంచి కూడా అప్పు తీసుకోవచ్చు, ప్రభుత్వ రంగం నుంచి కూడా అప్పు తీసుకోవచ్చు, అలాగే విదేశీ రంగం నుంచి కూడా అప్పు తీసుకోవచ్చు అన్నమాట. ఇక వ్యవస్థాపన పోతే మనం సొంతగా వ్యవస్థాపన చేసుకోవచ్చు, అంటే గృహ రంగం వ్యవస్థాపన చేసుకోవచ్చు, లేదా ప్రైవేటు, ప్రభుత్వ భాగస్వామ్యంతో కూడా దీనిని వ్యవస్థాపన చేసుకునేదానికి అవకాశం ఉందన్నమాట. ఇక్కడ మీకు క్లారిటీ తెచ్చుకోవాల్సిన అంశం ఏదైనా ఉందంటే, మనం ఒక వస్తువును ఉత్పత్తి చేయడానికి ఉత్పత్తి కారకాలు అనేటివి ఉపయోగించాం. ఈ ఉత్పత్తి కారకాలను ఉపయోగించినందుకు గాను ఉత్పత్తి కారకాలకు మనం ఉత్పత్తి కారక ప్రతిఫలాలు చెల్లించామన్నమాట. ఈ కారకాలకు చెల్లించిన ప్రతిఫలాలు అనేటివి ఎవరి దగ్గరికి వెళ్తాయి? ఈ ఉత్పత్తి కారకాలను ఎవరైతే మనకు అందించారో వారి దగ్గరికే కదా పోతాయి. ఈ ఉత్పత్తి కారకాలను ఎవరు అందించారని చెప్పుకున్నాం? ఇప్పుడు మనం ఈ గృహరంగం వారు అందించారని చెప్పుకున్నాం కదా. చూడండి, ఇక్కడ ఉత్పత్తి అయింది. ఈ ఉత్పత్తిలో పాల్గొన్న ఉత్పత్తి కారకాలకు చెల్లించే ప్రతిఫలాల్ని మనం ఉత్పత్తి కారక ప్రతిఫలాలు అంటున్నాం. ఈ ప్రాసెస్ ని మనం ఇక్కడ పంపిణీ అంటున్నాం. చూడండి, ఆర్థిక కార్యకలాపాలు అంటే మనం ముందు ఏం చెప్పుకున్నాం? ఉత్పత్తి, పంపిణీ, వినియోగం, వినిమయం అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఈ ఆర్థిక కార్యకలాపాల్లో 2 కార్యకలాపాల గురించి నీకు క్లారిటీ వచ్చింది. ఇప్పుడు 3వ కార్యకలాపాలను చెప్తాను చూడండి. ఇక్కడ ఉత్పత్తి అయిన ఈ వస్తువుల్ని ఈ గృహ రంగం, సంస్థల రంగం, ప్రభుత్వ రంగం, విదేశీ రంగం ఏం చేస్తాయంటే తమ కోరికలను సంతృప్తి పరచుకోవడానికి వస్తువులను కొనుగోలు చేసి వినియోగించుకుంటాయి అంటున్నాం. చూడండి, ఈ తమ కోరికలను సంతృప్తి పరచుకోవడానికి ఈ ఉత్పత్తి అయిన వస్తు సేవలు కొనుగోలు, అమ్మకాలు జరిగే ప్రక్రియను మనం ఏమంటున్నామంటే వినిమయం అంటున్నామని గుర్తుంచుకోండి. ఈ వస్తు సేవల వినిమయం ద్వారా వారు కొనుగోలు చేసిన వస్తువులు వినియోగించుకొని వారి కోరికలను సంతృప్తి పరచుకుంటారన్నమాట. అర్థమైందా? ఇక్కడ వరకు చూడండి, ఒక వస్తువుని నువ్వు ఉత్పత్తి చేయడానికి నీకు ఉత్పత్తి కారకాలు అవసరం. ఈ ఉత్పత్తి కారకాలను ఎవరు అందిస్తారు? ఈ గృహ రంగం, సంస్థల రంగం, ప్రభుత్వ రంగం, విదేశీ రంగం అందిస్తారు. ఈ ఉత్పత్తి కారకాలను అందించిన రంగాలకు నువ్వేం చేస్తున్నావు? బాటకం, వేతనం, వడ్డీ రూపంలో వాళ్ళకి నగదు చెల్లిస్తున్నావు అని గుర్తుపెట్టుకోండి. ఈ నగదంతా ఎవరికి పోద్ది? ఈ 4 రంగాలకే పోద్ది అన్నమాట. ఆర్థిక వ్యవస్థలో ఈ 4 రంగాలు తప్ప వేరే రంగాలు ఏవి ఉత్పత్తి కారకాలను అందించలేవని గుర్తుంచుకోండి. అదే విధంగా
ఆర్థిక వ్యవస్థలో ఉన్న మొత్తం ఆదాయం కూడా ఈ 4 రంగాలకు తప్ప ఇంకెక్కడికి పోదని మీరు గుర్తుంచుకోండి. ఇక ఆర్థిక కార్యకలాపాల గురించి క్లారిటీ వచ్చింది కదా. ఇక్కడ చూడండి, ఈ ఉత్పత్తి నేను ఆర్థిక వ్యవస్థకి కీలకం అని చెప్పాను కదా, అది ఎలా కీ రోల్ ప్లే చేస్తుందో మీకు చెప్తాను చూడండి. కింద రాశాను కదా పాయింట్స్, ఈ 3 పాయింట్స్ కానీ మీకు వివరించానంటే మీకు క్లారిటీ వచ్చేదానికి అవకాశం ఉంది. చూడండి, ఫస్ట్ పాయింట్, ప్రజల దగ్గర ఆదాయాలు పెరిగి వస్తువుల ఉత్పత్తి పెరగకపోతే తక్కువ వస్తువులను ఎక్కువ ద్రవ్యం తరమడమే ద్రవ్యోల్బణం అంటున్నాం. ఇక్కడ చూడు, నువ్వు ఒక 100 వస్తువుల్ని ఉత్పత్తి చేసావని అనుకుందాం. ఈ 100 వస్తువులకు సంబంధించి ఉత్పత్తికి దోహదపడిన కారకాలకు నువ్వేం చెల్లించుంటావు? ఆదాయాలు చెల్లించుంటావు కదా. ఆ ఆదాయం కూడా అక్కడ ఒక 100 రూపాయల వాళ్ళకి ఆదాయం చెల్లించుంటావు అన్నమాట. ఇక్కడ నీకు మొత్తం ఉత్పత్తి ఎంత అనుకున్నాం మనం? 100 అనుకున్నాం కదా. ఫర్ సపోజ్ యాపిల్సే అనుకున్నాం, 100 యాపిల్స్ ఉన్నాయి కదా. ఈ 100 యాపిల్స్ ఉత్పత్తి చేయడానికి నీకు అయిన ఖర్చు 100 రూపాయలు. ఆ ఉత్పత్తి కారకాలకు నువ్వు చెల్లించిన ఖర్చు కూడా 100 రూపాయలు అన్నమాట. చూడండి, ఫస్ట్ పాయింట్ ఏం చెప్పాం మనం? ప్రజల దగ్గర ఆదాయాలు పెరిగి వస్తువుల ఉత్పత్తి పెరగకపోతే తక్కువ వస్తువులను ఎక్కువ ద్రవ్యం తరమడమే ద్రవ్యోల్బణం అంటున్నాం కదా మనం. చూడండి, అసలు నువ్వు ఉత్పత్తి చేసింది 100 వస్తువులే, ఆ ఉత్పత్తికి వచ్చిన ఆదాయాలు కూడా 100 రూపాయలే. ఇక్కడ ప్రజల ఆదాయాలు పెరగడానికి ఇంకా అవకాశం ఎక్కడుంది? ఉత్పత్తి ఎంతైతే జరిగిందో అంతే కదా నీ ఆదాయం. ఈ ఆదాయం ఎలా పెరుగుతుందంటే చూడండి, ఇక్కడ మనకు ఆర్థిక వ్యవస్థలో ఏముంటుందంటే బ్యాంక్స్ ఇన్వాల్వ్ అవుతాయి కదా. ఈ బ్యాంక్స్ ఇన్వాల్వ్ అవడం వల్ల ఇప్పుడు ఆర్థిక వ్యవస్థలోకి వచ్చిన ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొని ఆర్థిక వ్యవస్థలోకి వచ్చిన ఈ 100 రూపాయలు కాస్త నువ్వు ఏం చేసావంటే బ్యాంకులో డిపాజిట్ చేసావన్నమాట. ఈ బ్యాంక్స్ ఏం చేస్తాయి? ఈ 100 రూపాయలని అలానే ఉంచుకోకుండా సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్ అని మనం నిన్న చెప్పుకున్నాం. ఒక 10 రూపాయలు బ్యాంక్ దగ్గర పెట్టుకొని మిగతా 90 రూపాయలు ఏం చేస్తారంటే ఏ అనేవాడికి అప్పుగా ఇస్తారన్నమాట. ఈ 90 రూపాయలతో వీడేం చేస్తాడంటే, ప్రస్తుతం మన ఉత్పత్తి ఏం చెప్పుకున్నాం ఆర్థిక వ్యవస్థలో ఉన్నది 100 యాపిల్స్ అని చెప్పుకున్నాం కదా. ఈ 100 యాపిల్స్ ని కొనుగోలు చేయడానికి ట్రై చేస్తాడన్నమాట. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఈ 90 రూపాయలతో యాపిల్ ₹1 అనుకున్నాం మనకు, ఇక్కడ 90 రూపాయలు వీడికి వస్తుంది. అంటే ఇక్కడ ఎంత ఉంది? ఇంకా 10 యాపిల్స్ మిగిలి ఉన్నాయని గుర్తుంచుకోండి. అదే విధంగా ఈ 90 రూపాయలు ఈ రైతు తీసుకెళ్లి మళ్ళా బ్యాంకులో డిపాజిట్ చేశాడు అనుకుందాం. ఈ బ్యాంకులో డిపాజిట్ చేయడం వల్ల ఏమైందంటే బ్యాంకు ఆ 90 రూపాయల్లో నుంచి ఒక 10 రూపాయలు బ్యాంక్ దగ్గర అట్టి పెట్టుకొని ఒక 100 మందికి ఈ 80 రూపాయలని బ్యాంకులు డివైడ్ చేశారనుకుందాం లోన్ల కింద. ఆర్థిక వ్యవస్థలో ఈ 80 రూపాయలని లోన్ గా తీసుకున్న వ్యక్తులు ఏం చేస్తారంటే ఇంకా మిగిలి ఉన్న ఈ ఉత్పత్తి ఉంది కదా, ఈ ఉత్పత్తిని కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తారన్నమాట. నీకు ఫస్ట్ ₹1 అమ్మిన ఈ యాపిల్ ధర ఇప్పుడు ఇక్కడ అనేక మంది ఆ యాపిల్ కొనుగోలు చేయడానికి వెళ్తున్నారు కాబట్టి దీని ధర పెరగడానికి అవకాశం ఉంది. చూడండి, ఇక్కడ ఎక్కువ ద్రవ్యం అంటే 80 రూపాయల ద్రవ్యము తక్కువ వస్తు రాశిని తరమడమే ద్రవ్యోల్బణం అంటున్నాం. ఓకేనా? ఇది మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటాను. ఈ సినారియో అలాగే గుర్తుపెట్టుకోండి. ఇకపోతే చూడండి, రెండో పాయింట్ చూడండి, ప్రజల దగ్గర ఆదాయాలు తక్కువగా ఉండి వస్తువుల ఉత్పత్తి పెరగకపోతే ఎక్కువ వస్తువులు ఉన్నప్పటికీ కొనడానికి నగదు లేదు కనుక ఆర్థిక మాంద్యం ఏర్పడుతుంది అంటున్నాం. ఫస్ట్ సినారియోలో మనం ఏం చెప్పుకున్నాం? బ్యాంక్ ఇన్వాల్వ్మెంట్ చెప్పుకున్నాం అన్నమాట. ఓకేనా? అదే సినారియోలో నేను ఇంకొక ఎగ్జాంపుల్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను చూడండి. సేమ్ అదే ఎగ్జాంపుల్లో ఇందాక 100 యాపిల్స్ ఉన్నాయి అనుకున్నాం కదా. ఈ ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొన్నంతకు గాను మనము ఉత్పత్తి కారకాలను అందించిన సంస్థలకు మనం ఏం చేసాం? ఇందాక 100 రూపాయలు ఆదాయం ఇచ్చాం. ఇందాక ఏం చెప్పాం మనం? బ్యాంక్ ఇన్వాల్వ్మెంట్ జరిగింది అనుకున్నాం. ఇప్పుడు చూడండి, ఈ సినారియోలో గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవుతుంది అన్నమాట. గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ మనకు వచ్చిన ఆదాయంలో గవర్నమెంట్ కొంచెం పన్ను వేసింది అన్నమాట. ఈ పన్ను వేయకుండా ఉన్నప్పుడు సినారియో చెప్తాను చూడండి. 100 యాపిల్స్ 100 రూపాయలు. ఓకేనా? ఇలా 100 యాపిల్స్ 100 రూపాయలు అంటే ఒక వస్తువు ధర ₹1 అని ఇక్కడ మనం గుర్తుంచుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మాత్రమే గుర్తుంచుకోండి. చూడండి, ఇక్కడ గవర్నమెంట్ మనకు ట్యాక్స్ వేసింది అనుకుందాం. ఈ 100 రూపాయలు అనేటివి ఆర్థిక వ్యవస్థలో ఉన్న మొత్తం గృహ రంగం, మొత్తం ప్రభుత్వ రంగం, మొత్తం స్థల రంగం, దాంతో పాటు విదేశీ రంగాల దగ్గర ఉన్న ఆదాయం అని గుర్తుంచుకోండి. ఇట్లా ప్రతి సెగ్మెంట్ కి సంబంధించి ప్రభుత్వం పన్నులు విధించడం ద్వారా ఇక్కడ మనకు వచ్చిన ఆదాయంలో ఒక 80 రూపీస్ గవర్నమెంట్ పన్ను వేసింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మాత్రమే. చూడండి, ఇక్కడ మన దగ్గర ఉంది ఎంత? ఇంకా 20 రూపాయలు ఉంది. గృహ రంగం, సంస్థల రంగం, ప్రభుత్వ రంగం, విదేశీ రంగం దగ్గర మొత్తం కలిపితే మన దగ్గర ఉన్నది 20 రూపాయలు అన్నమాట. ఈ 20 రూపాయలతో ఎన్ని వస్తువులు డిమాండ్ చేయగలరు? వాళ్ళు 20 వస్తువులు మాత్రమే డిమాండ్ చేయగలరు. 20 వస్తువులు డిమాండ్ చేస్తే మిగతా ఎన్ని వస్తువులు మిగిలిపోతాయి? 80 వస్తువులు మిగిలిపోతాయి. ఈ 80 వస్తువులు ఎందుకు మిగిలిపోతాయి అంటే ఆర్థిక వ్యవస్థలో మనీ లేదు. ఎందుకు లేదు మనీ? ఉన్న మనీ మొత్తాన్ని గవర్నమెంట్ గ్రాప్ చేసుకుంది అన్నమాట పన్నుల రూపంలో. అలాంటప్పుడు ఏమవుతుందంటే వస్తు సేవలు మిగిలిపోయి వస్తువులు చాలా చీప్ దొరికేదానికి అవకాశం ఉంది. అలాగే మనం 1929 ఆర్థిక మాంద్యం అని చెప్పుకున్నాం కదా. ఆ ఆర్థిక మాంద్యంలో వచ్చిన పరిస్థితి
ఇదని గుర్తుంచుకోండి. చూడండి, ఇప్పుడు 2 సినారియోలు అయ్యాయి కదా. ఫస్ట్ లో బ్యాంక్ ఇన్వాల్వ్మెంట్ జరిగింది, నెక్స్ట్ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ జరిగింది. థర్డ్ పాయింట్ చూడండి, ఆర్థిక వ్యవస్థలో ధరల పెరుగుదలను సరిచేయడానికి ఆర్బీఐ నిర్వహించే విధానాన్ని ద్రవ్య విధానం అని, గవర్నమెంట్ నిర్వహిస్తే దాన్ని కోశ విధానం అని అంటారనమాట. చూడండి, ఇదే సినారియోలో చెప్తాను మీకు. ఇప్పుడు 80 వస్తువులు మిగిలిపోయాయి కదా. ఈ 80 వస్తువులు మిగిలిపోయినప్పుడు ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని అర్థం. ఇక్కడ ఇప్పుడు ఆర్బీఐ ఏం చేస్తుందంటే, గృహ రంగం, ప్రభుత్వ రంగం, సంస్థ రంగం ఉన్నాయి కదా, వాటన్నిటికీ లోన్స్ రూపంలో ప్రొవైడ్ చేస్తుంది అన్నమాట. ఎట్లా లోన్స్ రూపంలో ఇస్తుంది? 0% ఇంట్రెస్ట్ కి నేను మీకు లోన్ ఇస్తాను, మీరు లోన్ తీసుకుని మీరు ఆర్థిక వ్యవస్థలో వాటిని ఖర్చు పెట్టుకోండి అని చెప్తుంది అన్నమాట. అదే విధంగా ఆ సినారియోలో గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, వస్తు సేవలు ఎక్కువగా ఉండి ఆర్థిక వ్యవస్థలో మనీ తక్కువగా ఉన్నప్పుడు గవర్నమెంట్ కూడా కొంచెం పన్నులు తగ్గించి ఆర్థిక వ్యవస్థలోకి కొంచెం మనీని పంపించడం ద్వారా ఈ వస్తు సేవలకి డిమాండ్ పెరిగి ఆర్థిక వ్యవస్థ గాడిని పడుతుందని గుర్తుంచుకోండి. అర్థమైంది అనుకుంటాను. చూడండి, ఆర్థిక వ్యవస్థలో ధరల పెరుగుదలను సరిచేయడానికి ఆర్బీఐ నిర్వహించే వ్యవస్థను ద్రవ్య విధానం అని, అలాగే గవర్నమెంట్ నిర్వహించే వ్యవస్థను కోశ విధానం అని అంటారని గుర్తుంచుకోండి. ఈ ద్రవ్య విధానంలో ఆర్బీఐ ఏం చేస్తుందో మీకు ఇప్పుడు చెప్పాను నేను. కోశ విధానంలో గవర్నమెంట్ ఏం చేస్తుందో సింపుల్ సినారియోలో మీకు అర్థమయ్యే విధంగా చెప్పాను. తర్వాత పాయింట్ చూడండి, ఉత్పత్తి తక్కువగా ఉంటే ప్రభుత్వం ఆర్బీఐ జోక్యం చేసుకొని సరిపడా ఉత్పత్తిని పెంచడానికి చర్యలు తీసుకుంటాయి. ఫస్ట్ సినారియోలో ఏమైందంటే, మనకు ఎక్కువ ద్రవ్యం తక్కువ వస్తు రాశిని తరిమిందని చెప్పుకున్నాం కదా మనం. అలాంటి సినారియోలో గవర్నమెంట్, ఆర్బీఐ రెండు కలిసి ఏం చేస్తాయంటే, ఈ వస్తు సేవలు ఉత్పత్తి చేసే సంస్థలు ఉంటాయి కదా, ఆ సంస్థలకి లోన్స్ ఇవ్వడం కానీ, పన్ను మినహాయింపులు ఇవ్వడం ద్వారా కానీ వాళ్ళు ఉత్పత్తిని పెంచి ఎంతైతే ఆర్థిక వ్యవస్థలో మనీ మిగిలిందో అంత మనీకి సరిపడా ఉత్పత్తిని పెంచడానికి అవకాశం ఉందన్నమాట. ఎప్పుడది? ఉత్పత్తి తక్కువగా ఉండి ప్రజల దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నప్పుడు. నెక్స్ట్ చూడండి, ఉత్పత్తి ఎక్కువగా ఉంటే ప్రభుత్వం, ఆర్బీఐ జోక్యం చేసుకుని దేశంలో ద్రవ్య సరఫరా పెంచి ఆర్థిక వ్యవస్థను గాడిని పెడతాయి అంటున్నారు. చూడండి, ఈ సినారియోలో ఉత్పత్తి ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు మనకి ఎంత మిగిలినాయి అనుకున్నాం? ఇక్కడ 80 మిగిలిపోయినాయి అనమాట. 80 యాపిల్స్ మిగిలిపోయినప్పుడు గవర్నమెంట్, ఆర్బీఐ ఏం చేస్తుందంటే, గవర్నమెంట్ తన పన్నులను తగ్గించుకోవడం ద్వారా పన్నుల రూపంలో కొంత మాత్రమే పోతుంది కాబట్టి ప్రజల దగ్గర ఎక్కువ డబ్బు ఉండడానికి అవకాశం ఉంది. అందువల్ల ఈ వస్తువులను డిమాండ్ చేయగలరని గుర్తుంచుకోండి. ఇకపోతే ఆర్బీఐ అని చెప్పాం కదా, ఆర్బీఐ ఏం చేస్తుందంటే ఆర్థిక వ్యవస్థలోకి ద్రవ్య సప్లైని పెంచుతుందన్నమాట. ఈ ద్రవ్య సప్లైని పెంచడం ద్వారా ప్రజల కొనుగోలు శక్తి పెరిగి ఈ వస్తు సేవలను డిమాండ్ చేస్తారని గుర్తుంచుకోండి. చూడండి, ఈ వీడియో బట్టి మీకు అర్థమై ఉండాలి, మన భారత ఆర్థిక వ్యవస్థ మొత్తం ఉత్పత్తి చుట్టూ, ఈ ఉత్పత్తిని పెంచడానికి లేదా తగ్గించడానికి గవర్నమెంట్ లేదా ఆర్బీఐ తీసుకునే చర్యలు అవి ఎలా ఉంటాయో చూడండి. ఇప్పుడు ఈ ఉత్పత్తి అనేది ఏ రంగాల నుంచి వస్తాయి? మనకు వ్యవసాయ రంగం అంటున్నాం, పారిశ్రామిక రంగం అంటున్నాం, సేవా రంగం అని అంటున్నాం. ఓకేనా? ఈ 3 రంగాల్లో ఏ రంగాల్లో మనం ఉత్పత్తిని పెంచాలంటే ఆ రంగాల వరకే ఈ ఆర్బీఐ, గవర్నమెంట్ అనేటివి ప్రోత్సాహకాలు ఎక్కువ ఇచ్చి ఆ రంగంలో ఉత్పత్తిని పెంచుతాయి అన్నమాట. ఒకవేళ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఈ వ్యవసాయ రంగంలో అంత ఎక్కువ ఉత్పత్తి మాకు వద్దు అనుకున్నారనుకోండి, ఈ వ్యవసాయ రంగానికి అందించే ప్రోత్సాహకాలు మొత్తం తగ్గించడం ద్వారా అక్కడ ఆ ఉత్పత్తిని తగ్గించవచ్చు అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ పారిశ్రామిక రంగానికి కూడా సేమ్ అలాగే. ఇప్పుడు మనకు వచ్చే పథకాలన్నీ ఉన్నాయి కదా, పిఎంఈజీపీ అని గవర్నమెంట్ అందించే స్కీమ్స్ ఉన్నాయి కదా, స్టార్ట్అప్ కంపెనీస్ కి సంబంధించి ప్రధానమంత్రి ఎంప్లాయీ గ్యారంటీ ప్రోగ్రామ్ అని, వీటికి సంబంధించి వీటికి లోన్ ఇచ్చేదంతా ఎందుకు ఇస్తారంటే ప్రొడక్షన్ పెంచి ఆర్థిక వ్యవస్థను గాడిని పెట్టడానికి మాత్రమే ఇస్తారని గుర్తుంచుకోండి. ఈ ఉత్పత్తిని పెంచడానికి ప్రభుత్వం తీసుకునే చర్యలు, అదే విధంగా ఈ ఉత్పత్తిని పెంచడానికి ఆర్బీఐ తీసుకునే చర్యలు, ఈ మొత్తాన్ని కలిపే మన ఆర్థిక వ్యవస్థ, ప్రజెంట్ మనం ఉన్న ఆర్థిక వ్యవస్థ అని గుర్తుంచుకోండి. మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అయినా కానీ ఈ కోర్ పాయింట్ కి సంబంధించి ఇప్పుడు నేను చెప్పాను కదా, ఈ అంశం కానీ మీకు గుర్తుండగలిగితే ఎకానమీ మనం ఎందుకు చదువుతున్నామో, ఏం చదువుతున్నామో కూడా మీకు అర్థమవుతుంది అన్నమాట. ఇక్కడ వ్యవసాయ రంగానికి సంబంధించి, పారిశ్రామిక రంగానికి సంబంధించి, సేవా రంగానికి సంబంధించి మనకు అంశాలు వస్తాయి కదా, అక్కడ మీకు ఇంకా నేను క్లారిటీగా వివరించే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియోలో మన భారత ఆర్థిక వ్యవస్థ ఎలా పనిచేస్తుందో అనే విషయం గురించి మీకు చెప్పడం జరిగింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు కూడా ఇలానే ఉంటాయని గుర్తుంచుకోండి. మనం మన భారత ఆర్థిక వ్యవస్థ గురించి వివరించుకుంటున్నాం కాబట్టి మన ఆర్థిక వ్యవస్థ గురించి నేను ఇక్కడ చెప్పడం జరిగింది. మన ఛానల్లో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఎకానమీకి సంబంధించి ఫ్రీ క్లాసెస్ అవైలబిలిటీలో ఉన్నాయి, ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ సో మచ్.